అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దీనికోసం నేనైతే ఈ శారీలో కలిసే కలర్స్ బీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇలా ఈ బీడ్స్ అయితే యూజ్ చేసుకున్నాను. 8 mm సైజ్ వస్తుంది ఇవి. అలాగే టాజిల్స్, ఇంకా ఈ పైప్స్ తీసుకున్న బీడ్స్ మీడియం సైజు, అలాగే 1 mm సైజులో కొన్ని గోల్డ్ బీడ్స్ తీసుకున్నా అండి. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసి ఈ బీడ్ అయితే ఒకటి తీసుకొని టాజిల్ కట్టేసుకుందామండి. ఇలా దారాలు విడిగా రాకుండా చూసుకోండి. వస్తే మళ్ళీ రెండోసారి కానీ ఇట్లా కుచ్చేసుకోండి. తర్వాత ఇంకొక బీడ్ అయితే తీసుకొని టాజిల్ని ఇలా పైకి కట్టేసేయండి. మళ్ళీ అదే బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ ఇలా కిందకి తీసి ఈ స్మాల్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఇవి ఒక 3 తీసుకోండి. 3 తీసుకొని ఇంకొక బీడ్ ఇది తీసుకొని పక్కనే చిన్న గ్యాప్ తోటి మళ్ళీ పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. మళ్ళీ తీసిన తర్వాత ఈ 3 బీడ్స్ కూడా ఇలా స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి, ఇలా వంకరగా లేకుండా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ అయితే ఈ స్మాల్ బీడ్స్ తీసుకొని పైప్ తీసుకోండి. తర్వాత స్మాల్ బీడ్ ఒకటి, బిగ్ ఒకటి, స్మాల్ ఒకటి, మళ్ళీ పైప్ ఒకటి ఇలా తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత నీడిల్ని ఈ పైన ఉన్న ఈ సెకండ్ బీడ్ లోపలికైతే కూర్చోండి. ఇలా కూర్చిన తర్వాత ఇలా పైకి లాగేస్తే ఇలా వీ షేప్లో వస్తుంది మనకి ట్రయాంగిల్. ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకొని ఈ బిగ్ వన్ బీడ్ ఇంకొకటి తీసుకొని ఎక్కువ గ్యాప్ ఏమీ లేకుండా పక్కనే ఇలా కుచ్చేసి మళ్ళీ ఇదే బీడ్ లోపల నుంచి అయితే రివర్స్ తీయండి. ఓకేనా? ఇలా వస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక 3 బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకొని ఈ బీడ్ ఒకటి తీసుకొని మళ్ళీ పక్కనే కుచ్చేసి ఇలా కిందకి తీయండి. తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని ఇలా బీడ్ తీసుకొని పైకి కుచ్చేసేయండి. ఓకేనా? ఇలా థ్రెడ్ కాస్త ఉన్నప్పుడే మనం ముడేసేసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ ఈ కాస్త ఉండగానే మనకి ఇక్కడ వరకు అయితే వస్తుంది కుడితే, కానీ మళ్ళీ ఇక్కడే ముడేయడం అవుతుందన్నమాట. అలా ముడేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్గా వస్తుంది డిజైన్, అంటే నీట్గా రాదు. ఎట్లయినా ముడేసిన దగ్గర కొంచెం ఇట్లా ముడి పైకి కనపడుతూ ఉంటుంది, లేదా కొంచెం పక్కకు వచ్చినట్లుగా కూడా అవుతుంది అన్నమాట. అలా లేకుండా మనము కాస్త థ్రెడ్ ముందుగా ఉండగానే కుచ్చేసుకుంటే బెటర్ అండి. అది కూడా మీకు డౌట్ ఉందనుకోండి, ఇలా బీడ్స్ లోపల నుంచి తీసేసి టాజిల్ లోపలికి కుచ్చేసి కట్ చేసుకుంటే మనకి థ్రెడ్ కూడా ఎక్కడ కట్ చేసినట్టుగా కూడా కనపడదు అన్నమాట. ఓకేనా? ఇలా స్ట్రైట్గా అయినా తీసుకురావచ్చు, లేదంటే ఇలా పీకో లైన్ లోపల నుంచి అయినా తీసి కట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇలా కట్ చేసేసానండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయటం కూడా ఇక్కడ నుంచే అన్నమాట. ఇక్కడ కుచ్చేసిన తర్వాత ఈ బీడ్ లోపల నుంచి తీసి సేమ్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. కొంచెం గ్రాండ్గా అయితే వస్తుంది మనకి, డిఫరెంట్గా. మీకు శారీ కలర్ ఇది కాబట్టి నేను ఈ కలర్ బీడ్స్ యూజ్ చేసుకున్నాను. మీరు చేసే శారీని బట్టి ఆ బీడ్స్ మార్చుకోవడం కానీ టాజిల్స్ కలర్స్ మార్చుకోవడం కానీ చూసుకొని చేసేసేయండి. ఓకేనా? మరి థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. పట్టు థ్రెడ్స్, మెటీరియల్స్, బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే షాప్ విజిట్ చేయొచ్చు. హైదరాబాద్ సరూర్ నగర్, పోచమ్మబాగ్ కాలనీ. నా నెంబర్ వచ్చేసి 9346527181 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. షాప్ లొకేషన్ పెడతాను. ఓపెనే ఉంది సండే అయినా కూడా. లేదనంటే ఇది మీకు ఆన్లైన్ కావాలన్నా కూడా పోస్ట్ ఆర్ DTDC అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.